హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మిగిలిన తల భాగము అవి ఉంటాయి కదా, అవి ఇలా ముక్కలుగా చిన్న పీసెస్గా చేసుకున్నానండి. ఇది తినే ఒకటే కాబట్టి పులుసు చేస్తున్నాను. ఇది చేప పులుసు. కొద్దిగా ముందుగా వేయించి పెట్టుకుంటాము. ఈ ముక్కలు లైట్గా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని ఈ కుండలో చేస్తున్నానండి. ఇది దీంట్లో చాలా రుచి వస్తుందంటారు, అందుకనే కుండలో చేస్తున్నాను నేను. అసలు లైట్గా వేయించుకోవాలండి. ఇది ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఎట్లా పులుసులో ఉడుకుతుంది కాబట్టి కొద్దిగా కొద్దిగా వేయించి ఈ కొంచెం పచ్చి వాసన అది పోయే వరకు ఇలా వేసేసుకుందాము. కొద్దిగా సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అవి తరుక్కుంటాను. ఉల్లిపాయలు ఒక టమాటా వచ్చింటే మిక్సీ పెట్టుకుంటానండి. కొద్దిగా నూనె వేసానండి. ఆయిల్ ఏదవుతుంది. ఇప్పుడు ఈ పోపు ఉంది కదా, కొద్దిగా పోపు, ఈ పోపు వేసేస్తున్నానండి. ఇది సింపుల్ పోపే. కరివేపాకు, ఎండుమిరపకాయ అది వేసేసి ఇప్పుడు 1 by 1 వేసేస్తామండి. ఇది దీంట్లో ఈ టమాటా గుజ్జు ఉంది కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను. టమాటాను ఒక టమాటా, ఒక ఉల్లిపాయ అనమాట. ఇది ఒకళ్ళిద్దరికే కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను క్వాంటిటీ. వేసుకోవాలి. ఇది ఇందులో 1 by 1 వేసేసుకుందాం. ఇందులో ముందుగా పసుపు అండి, నీచు కాబట్టి ఇది పసుపు, కారం కొంచెం ఎక్కువ పడుతుందండి పులుసులకి. ఎంత కొద్దిగా ధనియా, జీలకర్ర, ఇది కొంచెం స్పైసీగానే ఉంటుందంట. ఇది పులుసు ఎన్వి కాబట్టి స్పైసీగానే ఉంటుంది. అదే 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత మెయిన్ కాంబినేషన్ వచ్చి పులుసు కాబట్టి, ఇది చేపల పులుసు కాబట్టి మెంతి పొడి అండి. ఇది మెంతి పొడి, ఇదేమో జీరా పౌడరు. జీరా పౌడరు బాగా కలుపుకోవాలి. ఇది ఈ మిక్సీ కడిగిన నీళ్లు కూడా ఇది వేసేస్తున్నది. ఎట్లా నీళ్లు వేయాలి మనము, మరి నూరాం కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దీనికి ఎక్కువ అవసరం లేదు, తక్కువే అన్నమాట. ఇలా బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇది ఇచ్చింది, ఇవి చేప వేయించాను కదండి ఇన్ని రోజులు, ఆ నూనె అలాగే వేసేస్తున్నాను అనమాట. ఇది చేపల పులుసుకు ఈ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇది ఇలాగే వేయించిన నూనె, ఇప్పుడు మొన్న అంతా వేయించాను కదా చేప ఇది ముక్కలు, ఈ నూనె వేస్ట్ చేయకూడదు, ఇలాగే చేస్తున్నాను. పచ్చిమిరపకాయ చీలికలు అండి, పచ్చిమిరపకాయ చీలికలు వేసేస్తున్నాను. చింతపండు వేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ చింతపండు అనమాట. చింతపండు 1 స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ వేయాలి. కారము, స్పైసీ, పులుపు ఇవి 2 ఎక్కువగా ఉంటాయండి దీంట్లో. ఉప్పు వేస్తున్నాను. కర్రీకి సరిపడినంత ఉప్పు అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు 1 by 1 అన్ని వేసేసాము. ఇది సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. బాగా మొత్తం కలుపుకోవాలి. తర్వాత కలపడానికి అవ్వదు, ఇది బాగా వేగనివ్వాలి. ఇది కుండ కాబట్టి మీకు సరిగ్గా తెలవడం లేదు.
ఈ కుండలో చేస్తే ఒక రుచి వస్తుందని చేస్తున్నానండి. ఇలా ఇది ఉడకనిద్దాం. ఇదిగోండి 10 నిమిషాలు అయిపోయింది. దగ్గర పడింది చూడండి, అయిపోయింది. ఇది చేప కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దింపేస్తున్నాను. అయిపోయిందండి. సరే, ఇలా వస్తుంది. గుమ్మగుమ్మలాడుతుందండి ఇక్కడైతే వాసన. చేపల పులుసు చూడండి. చూడండి, ఇప్పుడు కుండలో నుంచి మట్టి పాత్రలో ఇందులో చేసేది ఏమంటే, మట్టి పాత్రలో చేస్తే చాలా రుచిగా వస్తుందండి. అది కాక మనము స్టవ్ కట్టేసినా కూడా ఒక 5 నిమిషాల వరకు కుత్తని ఉడుకుతూనే ఉంటుందండి. కర్రీ అయితే వేగుతూనే ఉంటుంది అనమాట. అదే మన స్టీల్ పాత్రలు అవి అయితే అప్పటికప్పుడు ఆరిపోతుంది. తీస్తున్నాను చూడండి, ఇది దగ్గరికి వచ్చింది. ఇవి ఇప్పుడు స్టీల్ పాత్రలో తీసేస్తున్నాను అనమాట. మెయిన్ ముక్కలంతా అది వేయించేసాను. ఈ తల్ల భాగము, ఆ తోక భాగం అది మాత్రము ఉంచానండి. అది అండి, గుమ్మలాడే కొర్ర మీను చేపల పులుసు రెడీ. దీంట్లో కొబ్బరి అంతా ఏం వేరండి, కొబ్బరి ఏం వేరు. ఇదండి, చూసారా? ఈ తెల్ల భాగం అంతా ఇలా ఉంటుందన్నమాట చేపలు. ఇది కొందరే తింటారు కాబట్టి తక్కువే చేశాను నేను. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. షేర్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి. ఇలాగే బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో చూసి బాగుంది అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఒకసారి చేసేస్తే మరోసారి రెండోసారి చేయకండి ప్లీజ్. చాలామంది తెలియక చేసేస్తున్నారు, అది సబ్స్క్రైబ్ అయిపోతుందండి. అందుకని ఒకసారి చేసేస్తే సబ్స్క్రైబ్ అదే అలాగే చివరి దాకా ఉండిపోతుంది అనమాట. లైక్ మాత్రము ప్రతిసారి లైక్, షేర్, కామెంట్ ప్రతిసారి చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటాను మరి. థ్యాంక్ యూ అండి.